చెప్పుకుంటూ వెళ్తాను, మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏం చేస్తారంటే, రమ్య మేడం వాళ్ళది జ్యువెలర్స్ అండ్ ఫ్యాషన్స్ అన్నారు, కాస్మెటిక్ అన్నారు. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి సన్ స్క్రీన్ అనేది తీసుకుంటున్నా. సన్ స్క్రీన్ సన్ క్రీమ్ అని చెప్పేసి తీసుకుంటున్నా. తీసుకొచ్చా సార్? సార్ సన్ క్రీమ్ అనేది తీసుకొచ్చా. మార్కెట్ లో హెవీ డిమాండ్ ఉంది కదా, బాడీ మాయిశ్చరైజ్ ఉండాలి, ఎక్కువ డ్రై కావద్దు, స్కిన్ పగలకూడదు, అంటే ఏదో ఉంటే ఆ వర్డ్స్ నాకు తెలియదు, రియల్లీ సారీ. సన్ స్క్రీమ్ అనేది తీసుకొచ్చు కదా సార్? ఓకేనా మీకు? ఇప్పుడు సన్ స్క్రీన్ లో మార్కెట్ లీడర్స్ ఎవరు అంటే ఎవరున్నారో నేను తెలుసుకోవాలి. ఒకప్పుడు ఇది చేయాలంటే ఏం చేస్తుండే, నేను ఇప్పుడు ఈ కామర్స్ ప్రోడక్ట్ కాబట్టి నేను అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ చేస్తా. సో ఇది ఈ కామర్స్ కాబట్టి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఓపెన్ చేస్తా, గూగుల్లో కొట్టాల్సిన అవసరం లేదు. సరే గూగుల్లో కొడతాం, గూగుల్లో కూడా కొట్టు. లేదు సార్, ఇంకేదైనా థర్డ్ పార్టీ సైట్ ఉంది, ఇండియా మార్ట్ ఉంది, బల్క్ అమ్ముతున్నారు, అది ఓకే బై. సన్ స్క్రీన్ ఎవరు వాడతారు? షాపులు తీసుకుంటారు, రీటైల్ కి ఇస్తారు. అంటే మీ కస్టమర్ వచ్చేసి ఎవరు సార్ అంటే ఎండ్ యూజర్, నేను కానీ, మా బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, వైఫ్ కానీ, మదర్ కానీ వాళ్ళు వాడతారు. నేనేమంటున్నా, ఐ విల్ ఓపెన్ అమెజాన్ ఏమేజెడ్ అని. సో ఏది ఎక్కడ సెర్చ్ చేయాలనేది కూడా ఇంపార్టెంట్. నేనేం రాస్తున్నాను ఇక్కడ, సన్ స్క్రీన్ అని చెప్పేసి రాస్తున్నా. సన్ క్రీమ్ అంటే మళ్ళీ ఫర్ మెన్ ఫర్ ఉమెన్ అనేది ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సన్ క్రీమ్ SPF 50, ఇది మార్కెట్ లో హెవీ స్పెషల్. నేనేం చేస్తున్నా, సన్ స్క్రీన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నా. ఎప్పుడైతే ఇట్లా క్లిక్ చేస్తానో సెటాఫిల్ వాళ్ళది వచ్చేస్తుంది. ఇది మామూలుగా ఉన్న బ్రాండే. సో ఇక్కడ ఏం చేస్తున్నా, ఇవన్నీ డైరెక్ట్ వచ్చే బదులు అమెజాన్ ఏదైనా బ్యూటిఫుల్ గా ఉంది సార్, ఫ్లిప్కార్ట్ ఏదైనా బ్యూటిఫుల్ ఉందా అంటే వాళ్ళు కస్టమర్ రేటింగ్ ఇస్తారు. కస్టమర్ రేటింగ్ 4+ స్టార్ అని సెలెక్ట్ చేసుకోండి. ఖతం. కొన్ని వేల ఉన్న ప్రోడక్ట్స్ మీకు 100లో పడిపోతాయి, 100లో ఉన్న ప్రోడక్ట్స్ 10లో 10 పడిపోతాయి అనమాట. వెన్ యూ కమ్ హియర్, సో ఇక్కడ మీరు కూడా ఏం చేయాలి తెలుసా, ఇక్కడ స్పాన్సర్డ్ అని తీసి, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇది స్పాన్సర్డ్ అని చెప్పేసి చిన్నగా పెడతాడు. అది టర్మ్స్ అండ్ కండిషన్ కాబట్టి పెడతలేదు, అది కూడా పెట్టాడు అమెజాన్ వాడు. సంథింగ్ ఇక్కడ సమ్ స్పాన్సర్డ్, తెలిసిన వాళ్ళకి స్పాన్సర్డ్ అంటే అరే బాగుంది కాబట్టి ఇచ్చుకుంటా అంటాడు. అది ఎవరికి తెలుసు పోయి అది. ఇక్కడ 4.2 రేటింగ్, 163 రివ్యూస్. సో బయోడర్మా ఫోటో డర్మో క్రీమ్ SPF 50P+++++, ప్రతి ఒక్క ప్లస్ కి ప్లస్ అడ్వాంటేజెస్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా. ఇది అన్ని స్కిన్స్ కి పడుతుందా లేదా తెలీదు. సో స్కిన్ తగ్గట్టు కూడా మీరు తీసుకోవాలి, బాడీ టోన్ కి తగ్గట్టు కూడా తీసుకోవాలి. ఇది ఒక తలకాయ నొప్పి ఉంది మార్కెట్ లో. జాయ్ అనేది ఒకటి ఉంది. మళ్ళీ లాక్మీ SPF, లాక్మీ అనేది బ్రాండే, బ్రాండ్ రివ్యూస్ కొనేటోళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇక్కడ అన్ని చూసుకుంటే, ఇక్కడ మీరు చూస్తే డర్మా కో 1% ఏదైతే ఉందో, ఇక్కడ వీళ్ళు 4.2 రేటింగ్ ఉంది. 30-40 వేల మంది ఉన్నారు. అంటే నువ్వు 1000 రివ్యూస్ 2000 రివ్యూస్ ని స్కాన్ చేయొచ్చు. 40 వేల రివ్యూస్ ని స్కాన్ చేయడం అంటే ఇన్ని లక్షల మంది కూడా ఉంటారు. కాబట్టి అమెజాన్ చాయిస్ కూడా ఇచ్చిండు కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నా. ఇలాంటి క్వాలిటీ ప్రోడక్ట్స్ అనేది తీసుకోవాలి. సింపుల్ ఆన్సర్, ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అమెజాన్ వాడతా, ఫ్లిప్కార్ట్ వాడతావా, ఏజో ఉండదు, బ్లింకిట్ వాడతా, జెప్టో వాడతా, నీ ఇష్టం. ఇక్కడ మీరు చూసే 39,000 మంది రివ్యూస్ ఇచ్చారంటే దాన్ని ఒక 10 టైమ్స్ చేసుకుంటే 40 లక్షల మంది కొనుంటారు అనమాట. 10 మందిలో ఒకరిద్దరు రివ్యూస్ ఇస్తారు బై, కొంతమంది 100 మందిలో కూడా ఇద్దరు ముగ్గురు రివ్యూస్ ఇయ్యారు. మినిమం 10 టైమ్స్ చేసుకుంటే 39,000 మంది కొన్నారంటే 10 టైమ్స్ అంటే ఎంత సార్? 10 అంటే 4 లక్షల మంది కొని ఉంటారు అనుకుందాం. 4 లక్షలు 10 లక్షలు 20 లక్షల మీదనే కొని ఉంటారు. సో జస్ట్ ఇమాజినర్, 30 గ్రామ్స్ ప్యాక్ కావాలంటే ఎంత అంటున్నాడు? యూజ్ బై 2 జాన్ అంటే ఎక్స్పైరీ డేట్ కూడా పెడుతున్నాడు. అంటే వాళ్ళు ఎలా పెడుతున్నారు, యూజ్ బై డేట్ అని పెడుతున్నారు. ఇది కూడా మీరు పెట్టుకోవాలి. 50 గ్రామ్ ప్యాక్ ఆఫ్ 1, 80 గ్రామ్స్ ప్యాక్ ఆఫ్ 1, 80 గ్రామ్స్ ప్యాక్ ఆఫ్ 80 గ్రామ్స్ ప్యాక్ ఆఫ్ 2, 125 గ్రామ్స్ ప్యాక్. అంటే 125 గ్రామ్స్ అంటే పెద్దది పేస్ట్ లాగా అనుకోండి. సో ఇంతగానం ఇస్తుండు. ఎక్కువ వాడొద్దు, వాడినా కానీ మళ్ళీ ఎలర్జీస్ వస్తాయి. హైడ్రేటింగ్, అల్ట్రా వైలెట్ ప్రొటెక్షన్, నారిషింగ్, 50 సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, 30. ఇదంతా ఏం చెప్తున్నా, అది ఇంకేదైనా మీకు ప్రోడక్ట్ వస్తే మీరు ఇది కూడా ఇలాగ అనౌన్స్ చేయాలి. దీంట్లో సిగ్గుపడాల్సింది, నవ్వాల్సింది ఏం లేదు సార్. కొన్ని లక్షల మంది వాళ్ళ పాకెట్ నుంచి పెడుతున్నారు స్కిన్ కేర్ కోసం, తప్పేముంది చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చాను అనుకోండి, ఇండియాస్ నెంబర్ 1 సన్ స్క్రీన్ బ్రాండ్ ప్రొటెక్స్ అండ్ హైడ్రేట్స్ SPF 50 PA++++. వాళ్ళు ఏదో నాలుగే వాసే ప్లస్ అని పెడితే ప్లస్ ప్లస్ 4 పెట్టలేదు. ప్రతి ఒక్క ప్లస్ కి సర్టిఫైడ్ ఎవిడెన్స్ అనేది ఉంటుంది. ఆ ఎవిడెన్స్ ఉంటేనే వీళ్ళు యాక్సెప్ట్ అనేది చేస్తారు. కింద కూడా వీళ్ళు చూసుకుంటే ఇన్ వివో టెస్టెడ్ ఏదో ఇచ్చారు బ్రాండ్. సో ఏదో ఇచ్చారు. తర్వాత ఇక్కడ చూస్తే వాళ్ళు ఎలా వాడాలి, దీంట్లో యూవీ ప్రొటెక్షన్ 2-in-1, 24 hour హైడ్రేషన్. తర్వాత ఇదొకటి. సో దే ఆర్ గోయింగ్ టు యూస్ దిస్ వన్ అనమాట. సెంటర్ ఫర్ ప్యూరిటీ, ఇది మార్కెట్ లో ప్రతి ఒక్క బ్రాండ్స్ కి ఇది పెడతారనమాట. ఏదైతే మీరు బాడీకి అప్లై చేస్తున్నారు ఎక్స్టర్నల్ గా, ఇంజెక్ట్ వేరు, అది మళ్ళీ ఫార్మాస్యూటికల్స్ హెల్త్ కేర్ ఇండస్ట్రీకి వస్తుంది. ఎక్స్టర్నల్ గా మీరు ఏదైతే ప్రొడక్షన్ కోసం చేస్తున్నారో కొన్ని గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి సర్టిఫికేట్స్. యానిమల్ క్రూయల్టీ లేదు అన్నట్టు చెప్తారనమాట. సెంటర్ ఫర్ క్రూయల్టీ, ప్రీ టెస్టింగ్, PCFT సంథింగ్ ఏది ఇచ్చారు. తర్వాత హౌ దే ఆర్ యూజింగ్, అంటే నీ ప్రోడక్ట్ వీళ్ళలాగా ఇట్టుకోవాలంటే ఈ సర్టిఫికేట్స్ నీకు అప్లికబుల్ అవుతుందా లేదా చూసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మళ్ళీ ఇక్కడ ఇమేజెస్ పెట్టిండు, అంటే కొన్ని లక్షల మంది కొన్నారు కాబట్టి ప్రోడక్ట్ అనలైజ్ చేస్తున్నా.
సో ఇది ఆన్లైన్ లో ఉన్న డేటా ఆఫ్లైన్ లో ఎన్ని కోట్ల మంది ఉన్నారో తెలియదు. సో దిస్ ఇస్ ద డేటా హౌ దే ఆర్ ఇండెక్సింగ్ కంటెంట్ అనేది చూసుకోండి. తర్వాత ఇది ఉంది యంగ్ సైంటిస్ట్ ఎవ్రీ టైమ్ యూ షాప్ విత్ అస్ యు ఆర్ నాట్ జస్ట్ బయింగ్ ఎ ప్రోడక్ట్, యు ఆర్ మేకింగ్ ద సైన్స్ ఎడ్యుకేషన్ యాక్సెసర్ టు స్టూడెంట్స్ ఇన్ నీడ్. 40,000 స్టూడెంట్స్ ఎంపవర్డ్ అండ్ కౌంటింగ్. సరే వాళ్ళ ఆర్గనైజేషన్ వాళ్ళది, ఎక్స్వైజెడ్ థింగ్స్ వాళ్ళు. సెంటర్ ఫర్ క్యూరియాలిటీ ఫ్రీ టెస్టింగ్ ఫోటోస్ టేబుల్. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి వాళ్ళు అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ వాళ్ళు ఎంత డీటెయిల్ గా పెడుతున్నారు చూడండి. మళ్ళీ ఇక్కడ వీడియోస్ అన్నమాట. మార్కెట్ లో ఏతో చేస్తారా, వేరే వాళ్ళతో చేస్తారా, సెలబ్రిటీస్ చేస్తారా, ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారా, ప్రోడక్ట్ డెమోన్స్ట్రేషన్ అనేది చేస్తారా, ఏఎస్ఎంఆర్ హైలీ ఎంగేజింగ్ వీడియోస్. అంటే ముఖం చూపారు ఏం చూపారు, ఆ డైరెక్ట్ ఆ క్రీమ్ ఓపెన్ చేస్తారు. ఫేస్ క్రీమ్ సారీ ఇది సన్ స్క్రీన్ కాబట్టి ఆ క్రీమ్ ఓపెన్ చేస్తారు. బాడీకి ఎట్లా అప్లై చేయాలి, డైరెక్ట్ ఫేస్ ఉండదు, ముఖం కూడా చూపారు, డైరెక్ట్ ప్రోడక్ట్ అప్లికేషన్. అంటే నువ్వు కళ్ళు కూడా ఆపవు. ఏఎస్ఎంఆర్ వీడియోస్ అనేది మార్కెట్ లో చాలా ట్రెండింగ్ అనమాట. సో ఇది కూడా కావాలంటే ప్రోడక్ట్స్ ఇలా కూడా మీరు వాడుకోవచ్చు. దీన్ని మనం ఏమంటామంటే ఏఎస్ఎంఆర్ అనేది ఉంటుంది. ఏఎస్ఎంఆర్ అనేది మార్కెట్ లో హైలీ ఎంగేజ్డ్ వర్షన్ అనమాట. ఆటోనమస్ ఓకే ఒక్క నిమిషమా, ఫుల్ ఫామ్ ఫర్ వీడియోస్ ఒక్క ఏదో పేరు ఉంటుంది సార్, అదో కాదో తెలియదు నాకు, చాలా రోజులైంది. ఆటోనామస్ సెన్సరీ మెరిడియన్ రెస్పాన్స్. ఓకేనా, మేబీ ఇదే చాలా రోజులైంది చదవక, ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. ప్రోడక్ట్ ని డైరెక్ట్ గా డెమాన్స్ట్రేషన్ చేసి చూస్తుంటారు. అంటే ఇంకా పక్కన జరగం, అది అయ్యేంత వరకు కంప్లీట్ ఉంటాం. ఒక సినిమా కూడా అంతసేపు ఉన్నాం అనమాట, ఒక సీరియల్ కూడా అంతసేపు ఉన్నాం. ఆ ప్రాసెస్ ని కళ్ళ కట్టినట్టు చూపిస్తాడు. ఏఎస్ఎంఆర్ వీడియోస్ మార్కెట్ లో హైలీ ట్రెండబుల్. ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా ఫుల్ గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద డేటా. సో ఏదైతే ఉందో దీన్ని మనం ఏఎస్ఆర్ఎం అంటాం. అంటే ఆ జస్ట్ చూపిస్తున్నాడు ఇట్లా కాదు, ఇవన్నీ డమ్మీనే. ప్రాపర్ గా అప్లికేషన్ చూపిస్తాడు అనమాట. సో కస్టమర్ రివ్యూ వీడియోస్ అని చెప్పేసి ఉంటుంది, గుడో బ్యాడో. సో ఇలా నువ్వు ఒక్కసారి వస్తే నీకు అనాలైసిస్ అయింది. నేనేం చేస్తున్నాను ఇక్కడ,